సార్. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. నేను మీ కాల్ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురుస్తున్నామో ఇన్ని రోజులు కలిసింది గురూజీ. మంచిది తల్లి. మీరు చెప్పేటివన్నీ పాటిస్తున్నాం గురుగారు. మంచిది తల్లి, మంచిదమ్మా. మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మీరేం చేస్తూ ఉంటారు? మా ఆయన వచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు గురూజీ. మంచిది మంచిది. అమ్మాయిలు 2కి మ్యారేజ్ అయిందా? పెద్ద అమ్మాయికి అయింది, చిన్న అమ్మాయి డాక్టర్ గా చదువుతాను గురూజీ. ఓ గుడ్ గుడ్, మంచిది మంచిది. బాబుది బీటెక్ అయిపోయింది. సరే తల్లి. బాబు బీటెక్ కంప్లీట్ చేసి ఎన్ని రోజులు అయింది? మొన్న పోయిన మేక్ అయిపోయింది గురూజీ. ఓ లాస్ట్ 2015 లో పాస్ అవుట్ అయ్యారు. అయిపోయాడు గురూజీ. సరేమా, మంచిది. మీ అబ్బాయి ఆదివారమా శనివారం జన్మించింది? శనివారం గురూజీ. శనివారం అయితే మీరు మే 8వ తేదీ 1994. అది ఆదివారం వస్తుంది కదమ్మా పంచాంగ రీత్యా. ఏమో గురూజీ, నేను శుక్రవారము హాస్పిటల్ డెలివరీకి పోయినాను. శనివారం 8 గంటలకు డెలివరీ అయినాను. ఆ మధ్యలో ఒక డే మిస్ అయిపోయిందేమో చూడండి. సరే తల్లి, సరేమ్మా. సరే, అలాగైతే 7వ తేదీ రావచ్చు, కానీ మీరు 8వ తేదీ డాక్యుమెంట్ లో ఉందేమో. అలా శనివారం అయితే 7వ తేదీ వస్తుంది. 8వ తేదీ అంటే ఆదివారమే. ఇక క్యాలెండర్ కదా, మనకి పంచాంగం అబద్ధం చెప్పదు కదా. సరే గురూజీ. అదే గురూజీ, అబ్బాయి మన కోచింగ్ తీసుకున్నాడు. మేలో ఎగ్జామ్ ఉందంట, అది ప్రిపేర్ అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఏ జాబ్ కోసం తల్లి? ఏదో బీటెక్ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన గురూజీ కోచింగ్ తీసుకున్నాడు. ఓకే, స్పెషల్ ఏదో ఎక్స్ట్రా కోర్స్ చేసి వెళ్తున్నారు కొత్త ఉద్యోగానికి. సరే తల్లి, మంచిది. 7వ స్థానం చూపిస్తుంది, బాగుంది. జన్మ జాతకము మంచి యోగంలోనే జన్మించాడు అబ్బాయి. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి. నేను ఇంకొక రోజు ప్రశ్న కుండలిలో వేసి చూస్తున్నాను. 5వ స్థానం వచ్చింది, ఖచ్చితంగా అవుతుంది తల్లి. ఏం నిర్భయంగా ఉండండి. సతతంగా 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేసి తలస్నానం చేసి నవగ్రహాలు ప్రదక్షిణ చేసి తర్వాత గణపతి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 27 రోజులు చక్కగా చేయమని చెప్పండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఒక 16 వారాలు ఇప్పించండి. ఇంతే చాలు, ఖచ్చితంగా మీ అబ్బాయికి ఉద్యోగం అయితే వచ్చేస్తుంది తల్లి. బాగుందమ్మా, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇవి 2 చేయండి, శుభవార్త తెలియచేయండి. మంచి తల్లి, ఎప్పుడు ఆశిస్తుంటాయమ్మా. నమస్తే. స్వర్ణలత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, హైదరాబాద్ నుంచి దివ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి దివ్య గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. మా ఆయన పేరు లవకుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నక్షత్రం అశ్విని నక్షత్రము. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20/04/1985 అండి. 20/04/1985. అవునండి. పుట్టిన సమయము 8:25 అండి. మార్నింగ్ నైటా? నైట్ 8:25 కి. శనివారం అమావాస్య రోజు. ఓకేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. అశ్విని నక్షత్రము, మేషరాశి. అవును గురూజీ. అమావాస్య రోజు. సరే తల్లి. అది మా ఆయనకి 2 నేమ్స్ ఉన్నాయి గురూజీ. రిజిస్టర్ లో ఏమో రవికుమార్ అని పెట్టారు, నార్మల్ గా అయితే లవకుమార్ అని పెట్టారు గురూజీ. లవకుమార్ కరెక్ట్ గా ఉంది తల్లి. లవకుమార్ అనేది బై బర్త్ అంటే వీళ్ళు అశ్విని నక్షత్రంలో 4వ పాదంలో జన్మించారని లవకుమార్ అని పెట్టారు.